సడన్ గా మనకు ఒక లీడర్ కనబడితే సార్ సార్ నమస్తే అని నమస్తే కొడతాం. పరిచయం ఉంటే చేతిలో చేస్తాం. ఆయన కూడా నవ్వుకుంటూ మనల్ని ఖుషి చేస్తాడు. ఇక అట్లా ఆయన వెళ్ళిపోయినాక ఎవరి లీడర్ అని అంటే అబ్బో ఆయన గురించి మనకు తెలియందా, మంచిగా కమాయించండు, నోరు తెరిస్తే అవద్దారే, కాంట్రాక్టర్ కనబడితే పర్సెంటేజీలలోలే. ఇగో ఇట్లా లీడర్ల ఒరిజినల్ ముచ్చట్లు చెప్తారు. చాలా వరకు లీడర్లు కూడా అట్లనే ఉంటారు, లోపటో మాట బయటో మాట. కానీ ఈ వార్తలున్న లీడర్లకే అంకితం. నీ మీద అన్నలు నజరేసిండ్రు జర పైలం అని చెప్పంగానే ఎమ్మటే ఇంకో 10 మంది పోలీసులను కావలి పెట్టుకుంటారు లీడర్లు. పోతే పోలీసులే పోవాలా కానీ నాకైతే ఏం కావద్దు అని పానం మీద తీపి. కానీ బీఆర్ ఎంపీ పప్పు యాదవ్ అని ఏమన్నాడో తెలుసునా, అన్నల కోపం లీడర్ల మీదనే కదా, చంపితే లీడర్లనే చంపుర్రి, అంతేగాని డ్యూటీలు చేస్తున్న పోలీసుల పానాలు తీసి వాళ్ళ కుటుంబాలను గోసపెట్టద్దు అని కోరిండు. ఒక లీడర్ అయి ఉండి కావాలంటే మమ్మల్ని చంపుర్రి అని ముంగట్టుకొచ్చిండంటే పప్పన్నకు సలాం కొట్టాల్సిందే. కరెక్టే కదా మరి. వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద తీస్తుంటారు. కొందరు లీడర్లు అంతేనుల్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఒక్కొక్క నిజం కక్కుతా అంటే మనకే జరంతా చిత్రంగా అనిపిస్తుంది. అయినా మనం ఎన్ని మాట్లాడలే, మన జేసీ దివాకర్ రెడ్డి సారు కుండెత్తేసినట్టు మాట్లాడుతా అంటే అసెంబ్లీ పార్లమెంట్లు ఎంత చక్కగా నడుస్తున్నాయో జేసీ సార్ తప్ప ఇంకెవ్వరు ఇంత గొప్పగా చెప్పలేరు. నక్కలు కుక్కలు పైకి మోరెత్తరుస్తాడు. అందుకనే మేము పోయి ఏం చేస్తాడో చల్లగా బయటలో వేసిందేమని చెప్పి పార్లమెంట్ పోయి. ఈయన తమ్ముడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా కింతే చాలా ముక్కుసూటి లీడర్. రాసుకోండి బాగా, నేను మొదలు పెట్టా లంచం తీసుకుంటేది, నేను లంచం తీసుకుంటా. వరంగల్ సహకార బ్యాంక్ పాత చైర్మన్ రాఘవరెడ్డి అన్న కూడా ఇదే బాపతి. నేను లంచం తీసుకున్నాను ఎక్కడ చెప్తాను, నేను సత్యరిచంద్ర అని చెప్తలేను, నేను సత్యరిచంద్ర తమ్ముడు అని చెప్తాను. ఎవరైనా లంచం తీసుకుంటారు, లంచం తీసుకుని ఈ స్థాయికి రారు. దయచేసి నీతిగా సంపాదించామంటే రైతుల లెక్క అడక తినాల ఊళ్ళల్లా. నోట్ల కట్టలు తీసుకుంటానో ఇచ్చుకుంటానో సీక్రెట్ కెమెరాలలో దొరికిన వాళ్ళు కూడా మేము శుద్ధ పూసలం సత్యహరిశ్చంద్రులం అని చెప్పుక తిరుగుతారు. ఇంత బాజాప్తగా నిజాలు చెప్తాందుకు కూడా గుండె ధైర్యం కావాలి.